ఈరోజు కదా, నిన్ను మరిచిన రోజు లేదు. ప్రతి ఒక్కరి మనసుకి హత్తుకునే కథ. కథ చివరి వరకు విని నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మరొకరికి చేరువవుతుంది. ప్రతి మనసు మౌనంగా చెప్పే కథలు, ప్రేమ, బాధ, నిజం కలగొలిపిన భావోద్వేగాల కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇంట్లో ప్రేమ ఉంటుంది, కానీ ప్రతి ప్రేమలో మాటలు ఉండవు. అవునంటారా కాదంటారా? చూపులతో ప్రేమ, చేతలతో ప్రేమ, మనం చెప్పలేకపోయినా ఎన్నో విషయాలు మౌనంగా మన బంధాన్ని పరిపక్వం చేస్తాయి. అలాంటిది ఈ కథ. ఎంత బాగా ఇష్టపడిన వాళ్ళైనా ఏదో ఒక సమయంలో పోట్లాడుకుంటూనే ఉంటారు. అలా పోట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదంటారా? అసలు నిజం చెప్పాలంటే ఎక్కువ ప్రేమ ఉన్న చోటే ఎక్కువ కోట్లాటలు జరుగుతూ ఉంటాయి. అవునంటారా? అటువంటి కథే ఈ రమ్య కథ. రమ్య పెళ్ళైన కొత్తలో అనుకున్న జీవితాన్ని ఊహించుకుంటూ ప్రతిరోజు అరవింద్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. వారిద్దరూ కలిసి ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం ఎంతో ప్రేమగా మొదలుపెట్టారు. రోజు వాళ్ళిద్దరూ కలిసి కాఫీ తాగటంతో మొదలయ్యేది వాళ్ళ జీవితం. రోజు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏర్పించుకోవడం, అటువంటి చిన్న చిన్న అల్లర్లతో వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉండేది. కాలక్రమేణా అరవింద్కి పని భారాలు బాగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే తినటానికి తాగడానికి కూడా టైం లేనంతగా. రమ్యతో మాట్లాడడానికి అసలు వీలే ఉండేది కాదు. అరవింద్కి పని భారం పెరగటంతో చాలా లేట్ నైట్కి ఇంటికి వచ్చేవాడు. రమ్యతో ఎక్కువగా మాటలు కూడా మాట్లాడేవాడు కాదు. రమ్య ఏమో ఒక పిచ్చిదానిలాగా అరవింద్ ఎప్పుడు ఇంటికి వస్తాడా, అతనితో ఎప్పుడు సరదాగా ఉందామా, ఏం మాట్లాడదామా అని ఆలోచిస్తూ కూర్చునేది. కానీ ఇప్పుడు జరిగేదంతా తన ఆలోచనకి వ్యతిరేకం. ఇది రమ్య తట్టుకోలేకపోయింది. ఇదే విషయం అరవింద్ని ఒకరోజు అడిగింది. అరవింద్, ఒక్క నిమిషం ఆగు. అసలు ఏం జరిగింది నీకు? ఇలా ఉంటున్నావు? రమ్య మాటకు అరవింద్ నుంచి ఒకటే మాట, ఏమీ లేదు అని చెప్పేసి అరవింద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అదే పని చిరాకు, అదే మౌనం అరవింద్ ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ వచ్చాడు. రమ్యకి చాలా విసుగు వచ్చేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనను ఎక్కువగా విసిగించడం రమ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. అరవింద్ పని ఒత్తిడిలో పడి తనను పట్టించుకోవడం లేదని రమ్యకు తెలుసు. కానీ తనతో ఎప్పటిలాగా మాట్లాడడం లేదని చాలా బాధగా ఉంటుంది రమ్య. ఎప్పటిలాగానే అరవింద్ ఆఫీస్కి వెళ్ళాక రమ్య డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంది. ఇంతలో తన ఫోన్ నుంచి టిక్ టిక్ మన సౌండ్ వచ్చింది. తను అంతగా పట్టించుకోలేదు. సరే ఏంటో మెసేజ్ చూద్దామని తను వాట్సాప్ ఓపెన్ చేసింది. ఏదో మెసేజ్ ఉంది, అరవింద్ పంపించాడు. ఏంటా అని ఓపెన్ చేయగా రమ్యకు ఆశ్చర్యం. ఎందుకు రమ్య అంత ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారు? అరవింద్ ఏం మెసేజ్ పంపించాడో తెలుసా? వచ్చే శనివారం మన ఇద్దరం కలిసి బయటికి పోదామా అని. అసలు ఆ మెసేజ్ చూడగానే రమ్యకు 1000 కాంతులు వెలుగు వచ్చేసినట్టు అనిపించి ఎగిరి గంతేసేసిందంతే. ఆ క్షణంలో తన మనసులో పడుతున్న వేదన అంతా పోయి ఊపిరి పీల్చుకున్నట్టుంది రమ్య. అరవింద్ నుంచి మెసేజ్ వచ్చిన క్షణం నుంచి ఆ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు కూడా ఫోన్లో టైం వైపే చూస్తూ గడుపుతూ వచ్చింది. ఆ శనివారం ఇంతలో రానే వచ్చింది. ఆ రోజు రమ్య చాలా అందంగా రెడీ అయ్యింది. ఇంత అందంగా అంటే ఒక పుత్తడి బొమ్మలాగా. తనను రిసీవ్ చేసుకోవడానికి అరవింద్ ఆఫీస్ నుంచి వచ్చి తనను చూసేపాటికి కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది అని మనసులో అనుకున్నాడు. ఇద్దరు ఏం మాట్లాడుకోకుండా ఒకరినొకరు చూసుకుంటూనే కారులో ఎక్కి వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అరవింద్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో రమ్యకు చెప్పలేదు. కానీ రమ్య మనసులో అనుకుంటుంది, ఈ అరవింద్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఇంత సడన్ గా అనుకుంది. గాని అరవింద్ని అడగలేకపోయింది. ఇంతలోనే అరవిందే ఒక అడుగు ముందుకు వేసి, రమ్య ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగవా అనేసరికి
నువ్వెక్కడుంటే అదే నా ప్రపంచం అనేసరికి అరవింద్ చిరునవ్వుతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. అలా కొంతసేపటికి కారు ప్రయాణించిన తర్వాత రమ్యకి అర్థమైంది అరవింద్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడా అని. వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వెళ్ళిన ఒక పాత బీచ్కి. ఆ బీచ్ అంటే రమ్యకి చాలా ఇష్టం. కారు బీచ్లోకి ఎంటర్ అయింది. బీచ్కి వెళ్ళి చాలాసేపు అయినా కూడా అరవింద్ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. రమ్యని చూస్తూ అలా ఉండిపోయాడు. కాసేపటికి అరవింద్ ఒక్కసారిగా రమ్య చేతిని పట్టుకుంటూ, నన్ను క్షమించి రవ్య, చాలా రోజుల నుంచి నీతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. నేను నీతో మనస్ఫూర్తిగా పని ఒత్తిడిలో పడి మాట్లాడట్లేదు గాని నిన్ను ప్రేమించడం మాత్రం ఏమాత్రం ఆపలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అరవింద్ రమ్య చేతిని పట్టుకుని చెప్పేసరికి రమ్య కళ్ళల్లో చూడాలి నీళ్లు ఆనంద బాష్పాలలాగా. రమ్య తన కంటి నుండి ఆనంద బాష్పాలు వస్తున్నా చిరునవ్వుతో అరవింద్ భుజం మీద తలవేసి అలా పడుకుని సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. రమ్య అరవింద్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నన్ను మర్చిన రోజు లేదు అని నాకు తెలుసు అనగానే రమ్య మాటలకు అరవింద్కు ఇన్నాళ్ల పనిభారమంతా ఒక్క నిమిషంలో అలా ఫటాఫట్ ఎగిరిపోయినట్టు అనిపించింది. భార్యాభర్తల మధ్య పంతాలు ఎంతసేపండోయ్. ఒకరినొకరు నిజంగా ఇష్టపడి ఆ బంధం బలమైనదైతే వాళ్ళు చేసే పెద్ద పెద్ద తప్పులు కూడా ఇష్టంతో చూస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అయినా భార్యాభర్తల మధ్య చిట్టుపుట్టి తగాదాలు లేకపోతే ఆ బంధంలో ఆనందం అనే మకరందం ఎక్కడుంటుంది? అవునంటారా కాదంటారా? ఇంతకీ మీలో ఎవరికైనా మీ కథలా అనిపించిందా? లేదా ఈ కథలా మీ కథ మారాలనుకుంటున్నారా? చిన్న ప్రయత్నం చేయండి, తప్పేముంది. మీ పార్ట్నర్ కూడా తన మనసులో ఉన్నది చెప్తారేమో.